స్టీల్ ప్లాంట్ పై యువతని తప్పుదారి పట్టిస్తున్న తులసి చంద్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తున్నాయి అంటూ జర్నలిస్ట్ తులసి చంద్ ఒక వీడియో చేశారు. దీనిలో ఆమె దేశంలో 5 స్టీల్ ప్లాంట్స్ ని ఉదాహరణగా తీసుకుని వీటన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తుందని, ఆయా రాష్ట్రాల్లో ప్రజలు పార్టీలు ఉద్యమం చేయడం ద్వారా ఆ ప్రక్రియ ఆగిపోయిందని, అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో మన రాష్ట్రంలో అలా జరగడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు యువత ముఖ్యంగా జెన్జీ రోడ్ల మీదకొచ్చి ఉద్యమాలు చేయాలని ఆమె కోరుకుంటున్నారు. అయితే ఆమె ఆవేదన పూర్తిగా డ్రామా అని, ఇది ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం తప్ప మరొకటి కాదని అర్థమవుతుంది. ఆమె చెప్పిన 5 స్టీల్ ప్లాంట్స్ ఏంటంటే సేలం, భద్రావతి, దుర్గాపూర్ లోని అల్లాయ్ స్టీల్, ఛత్తీస్గఢ్ లోని నాగర్నర్ స్టీల్, వైజాగ్ స్టీల్. ఈ 5 స్టీల్ ప్లాంట్స్ ని ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ఆయా రాష్ట్రాల్లో ప్రజలు ఉద్యమించడం వల్ల సేలం, భద్రావతి, అల్లాయ్ స్టీల్స్, నాగర్నర్ ప్లాంట్స్ లను అమ్మడం లేదని కేంద్రం కేవలం ప్రకటించింది. ఛత్తీస్గఢ్ లోని నాగర్నర్ ప్లాంట్ విషయంలో కేంద్రం ఒకప్పుడు వెనక్కి తగ్గినా ఇప్పుడు మళ్లీ ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సేలం స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా కేంద్రం కేవలం మాట ఇచ్చింది తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇక పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్ లోని అలాయ్ స్టీల్ ప్లాంట్ కి కూడా కేంద్రం ఒక్క రూపాయి సాయం చేయలేదు. కేవలం కర్ణాటకలోని భద్రావతి స్టీల్ ప్లాంట్ తో పాటు మన వైజాగ్ స్టీల్ ప్లాంట్లకి మాత్రమే కేంద్రం ఆర్థిక సహాయం ప్రకటించింది. భద్రావతి స్టీల్ ప్లాంట్ కి 15,000 కోట్లు కేంద్రం ప్రకటించింది. మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి 11,400 కోట్లు కేంద్రం సహాయం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా 2,600 కోట్ల రూపాయలు సర్దుబాటు చేసింది. స్టీల్ ప్లాంట్ ని అమ్మేద్దాం అనుకుంటే ఇంత డబ్బు ఎందుకు పెట్టుబడి పెడతారు? స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించమని స్పష్టంగా కేంద్రం ప్రకటించలేదు అనేది తులసి చంద్ వాదన. అయితే కేంద్రం ప్రకటన చేశాక కూడా మళ్లీ వెనక్కి వెళ్లే అవకాశం ఉందని నాగర్నర్ ప్లాంట్ ఉదాహరణ తెలుపుతుంది. అదే వైజాగ్ ప్లాంట్ విషయంలో కేంద్రం జస్ట్ ప్రకటన చేయలేదు, ఏకంగా ఆర్థిక సహాయం చేసింది. ఉత్తి ప్రకటన కన్నా ఆర్థిక సాయంకి ఎక్కువ విలువ అన్నది ఎవరైనా ఒప్పుకునే మాట. అయితే కేవలం యువతను రెచ్చగొట్టడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అప్రతిష్ట పాలు చేయడం అనేది తులసి చంద్ ప్లాన్ కాబట్టి ఆమె కేంద్రం ఇచ్చిన డబ్బుని తక్కువ చేసి ప్రకటన కావాలంటూ యువతని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ల కృషి వల్ల వైజాగ్ కి గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పేరుతో యువతను రెచ్చగొట్టడం ద్వారా వైజాగ్ కి ఉన్న పాజిటివ్ ఇమేజ్ ని దెబ్బతీయాలని తులసి చంద్ చూస్తున్నారు. ఇలాంటి వారి పట్ల యువత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.